రాజాది రాజా రాజమాతాండ మహారాజా ఆహాబు గారు వచ్చేస్తున్నారు. మహారాజు ఆహాబు గారికి, మహారాజు ఆహాబు గారికి, మహారాజు ఆహాబు గారికి. మంత్రి గారు, మన ఇంటి విషయాలు, మన దేశ విషయాలు ఎలాగున్నాయి చెప్పగలరా? అందరూ క్షేమంగానే ఉన్నారా? మహారాజా, మన ఇంటి పరిస్థితులు గాని దేశం యొక్క పరిస్థితులు గాని అందరి క్షేమకరంగా లేవు మహారాజా. కారణం మాకు తెలియజేయగలరా? ఏముంది మహారాజా, ఇంట్లో ఉన్న వారైనను దేశంలో ఉన్న ప్రజలైన అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. పైగా దేవుని సేవకులను చంపుతున్నారు మహారాజా. ఏంటి, దేవుడి సేవని చంపుతున్నారా? ఈ విషయం నాకు తెలియదే. ఎవరు చంపుతున్నారా చెప్పండి మంత్రి గారు. అది మరి మీరు ఏమనుకుని చెప్తారు మహారాజా. నేనేమనుకోని చెప్పండి మంత్రి గారు. మహారాణి యజ్వేల్ గారు వచ్చేస్తున్నారు. ఏమిటి మంత్రి గారు ఏదో చెప్తున్నట్లున్నారు? ఏమి లేదు యజ్వేల్ రాణి గారు, మన దేశ పరిస్థితులు ఏమీ బాగోలేవు. ప్రజలందరూ దైవభక్తి లేని వారుగా జీవిస్తున్నారు. ఎవరో సేవను చంపుతున్నా మంత్రిగా చెప్తున్నారు. మంత్రి గారు చాలా విషయాలు సేకరించారు. ఇంటికి ఎవరో సేవకులు చంపుతున్నారు. చెప్పండి మంత్రి గారు, మేము వింటాం. ఇంకెవరు మహారాణి గారు, మన దేశానికి ఎవరి శత్రువులు వాడి దేవుని సేవకులను చంపుతున్నారు. మహారాజా, మీ కొరకు మంచి విందు పదార్థాలు సిద్ధపరిచాను. రండి మహారాజా, మన విందు సాగు. ప్రభా, నా పాపాలు, నా దేశ ప్రజల పాపాలు క్షమించండి ప్రభా. నా దేశాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఏలియా, ఇశ్రాయేలు ప్రజలు నాకు విరోధంగా జీవిస్తున్నారు కనుక ఇక వారి దేశంలో వర్షం కురిపించిన వర్తమానాన్ని వెళ్ళి ప్రకటించు. చిత్తం ప్రభా. మహారాజు ఆహాబు గారు వచ్చేస్తున్నారు. మంత్రి గారు, నిన్న మీరు చెప్పిన విషయాలు ఇంకా నా మనసులో ఉన్నాయి. మన దేశ పరిస్థితులు బాగోలేని తెలుసు అంటే నేను ఏం చేయలేని పరిస్థితి. ఇశ్రాయేలు రాజా, ఇశ్రాయేలు ప్రజలారా, నేను దేవుడి దగ్గర నుంచి ఒక వార్తను మోసుకొచ్చాను. ఇక మీ దేశంలో వర్షం కురవదు. కారణం మీ పాపమే. మహారాజా, మీరు ముందే చెప్పాను కదా దేవుని వద్ద నుండి ఉగ్రత వస్తుందని. అవును మంత్రి గారు, మీరు చెప్పింది నిజమే. మన దేశ పరిస్థితులు ఏమీ బాగోలేదు. మన దేశ పరిస్థితులు ఏమీ బాగోలేదు. అందరూ దేవుడికి దూరంగా ఉంటున్నారు. పైగా తొందరలో కరువు కూడా రాబోతుంది. ఏం చేయాలి చెప్పండి మంత్రి గారు. నేను చెప్తాను మహారాజా, ఏం చేయాలో నేను చెప్తాను. మహారాజా, ఓ మహారాజా, నేను నన్ను చంపేస్తుంది మంత్రి గారు, నన్ను చంపేస్తుంది. మహారాజా, ఏమిటి ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఏమైంది మహారాజా, మీకు ఒంట్లో బాగోలేదా? మహారాణి వారు, ఏమీ లేదు మహారాణి వారు. కరువు వల్ల మన దేశంలో కరువు వల్ల వర్షం కురవదంట. కరువు రాబోతుందని ఏలియా మహారాజు గారు మాట్లాడుకుంటున్నారు. అందుకే మహారాజు అలా చింతలో ఉన్నారు. మహారాజా, మీరు అమాయకులు మహారాజా. శత్రువులు తన సేవకుల్ని చంపుతుంటే ఆపలేని యెహోవా దేవుడు వర్షాన్ని కోరకుండా ఆపగలరా? రండి మహారాజా, మన పూలతోటికి వెళ్దాం. 3 సంవత్సరముల తర్వాత ప్రభా, నా పాపాలు, నా దేశ ప్రజల పాపాలు క్షమించండి ప్రభా. నా దేశాన్ని కనికరించి వర్షం కురిపించండి ప్రభా. ఏలియా, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజల మీద నేను నీకు కనికరం చూపిస్తున్నానని వర్తమానాన్ని వారికి వెళ్ళి ప్రకటించుము. చిత్తం ప్రభా. ఆహాబు గారు వచ్చేస్తున్నారు. మహారాజా, ప్రజలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. రమ్మని చెప్పండి. ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు.
తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. బావులు, చెరువులు, నదులు అన్ని ఎండిపోయాయి. అంతేకాదు మహారాజా, పంట పొలాలన్నీ ఎండిపోయాయి. ఇంకా మేకలు, ఆవులు, పశువులు అన్ని చచ్చిపోయాయి మహారాజా. మంత్రి గారు, మీరందరూ చెప్తుంది నిజమేనా? అవును మహారాజా, వర్షం లేక కరువు వచ్చింది. కరువు వల్ల ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు. ఆ రోజు ఏలియా ద్వారా దేవుడు మాట్లాడారు కదా మహారాజా. ఎప్పుడైనా మనం అందరం కలిసి దేవుడికి ప్రార్థన చేద్దాం. అవును మంత్రి, నువ్వు చెప్పింది కూడా మంచి మాటే. మహారాజా, ఏమిటి ఈరోజు ఎంత ప్రజలు ఉన్నారు? ఏమైంది మహారాజా? ఏమీ లేదు మహారాణి వారు. కరువు వల్ల వారికి ఈ ప్రజలకి ఆహారం లేదంట. వారి ఆవులు మేకలు చనిపోయాయంట. ఇదంతా యెహోవా దేవుని వల్లే జరుగుతుందని మంత్రి మహారాజు గారు మాట్లాడుకుంటున్నారు. ప్రజలారా, నేను పూజించినది బయలుదేవుడు. ఈరోజు నేను మహారాజు వారు బయలు అర్పిస్తాను. కాబట్టి కరువు తీరిపోతుంది. మీరు వెళ్ళండి. మహారాజా, మీరు ఎప్పుడైనా బయలు అర్పించారా? ఎప్పుడు ఆ మంత్రి మాట విని 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 యెహోవా దేవుడు అని అంటారు. ఒక్కసారి బయలు అర్పించండి మహారాజా. అలాగే మహారాణి వారు, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. అంతకంటే ముందు మన దేశంలో పశువులకు మేత కూడా దొరుకుతుందో వెళ్ళి తీసుకుని వస్తాను. పదండి మహారాజా, త్వరగా వెళ్దాం. మహారాజా, అదిగో అంతనే ఏలియా. నీ పేరైన ఏలియా, నీ వల్ల 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో బాధపడ్డారు. నేను బాధపడలేదు ఇశ్రాయేలు ప్రజలను. నీవును నీ ఇంటి వారు బయలుదేవుని పూజించడం వల్ల మీ దేశంలో వర్షం కురవడం లేదు. అవును మహారాజా, అతను చెప్తున్నది నిజమే. ఆహాబు, ఇప్పుడు నువ్వు వెళ్ళి బయలుదేవత ప్రవక్తలందరినీ కరిమేలు పర్వతమునకు తీసుకుని రా. అక్కడ యెహోవా దేవుడో బయలుదేవుడో తేలుస్తాను. సరే, ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాను. మీ అరుపులు ఆపండి. ముందు మీ బయలుదేవుడో మా యెహోవా దేవుడో ఈ రోజు తేల్చాలి. అవును, అది తెలుసుకోవడానికి నేను వచ్చాం. మా మాంత్రుడు కోసం రాబోతున్నాడు. అతడు వచ్చాడంటే నీ సంగతి తేలిస్తాడు. అతడు ఎంతో శక్తివంతుడు. మాంత్రుడి గోసానికి, మాంత్రుడి గోసానికి. ఇదేనా ఏలియా? నేను ఇంకా ఎంతో పెద్ద వయసులో ఉన్నాను. పెళ్ళకు ఇంకా ఈరోజు నిన్ను నీ దేవుని నడిపేస్తాను. నీతో మాటలు అనవసరం. నా యెహోవా దేవుడో నీ బయలుదేవుడో తేలుస్తాను. అందుకు నీకు ఒక సలహా చెప్తాను, అది నువ్వు చేయగలవా? సరే, ఏంటో చెప్పు. నీవు నీ బయలుదేవుడి కోసం ఒక మేకపోతుని సిద్ధం చేయి. నేను నా యెహోవా దేవుడి కోసం ఒక మేకపోతుని సిద్ధం చేస్తాను. సరే, తర్వాత ఏం చేయాలి? నీవు సిద్ధపరిచిన నీ బయలుదేవుడు బలిపీఠం మీద పెట్టుము. నేను సిద్ధపరిచిన నా యెహోవా దేవుడు బలిపీఠం మీద పెడతాను. అలాగే బాలిక, తర్వాత ఏంటి? నీవు ప్రార్థన చేసిన ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీద నాగపోతును కాల్చి వేస్తే బయలు నిజమైన దేవుడు. ఒకవేళ నేను ప్రార్థన చేసిన ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీద నాగపోతును కాల్చి వేస్తే యెహోవానే నిజమైన దేవుడు. సరే, ఇప్పుడు చూడు, నా శక్తి అయినా చూపిస్తాను. ప్రజలారా, మీరంతా సిద్ధమేనా? బయలుదేవుడు మంత్రుడా, నీవు ఈ బయలుదేవుడికి మొదట ప్రార్థన చేయి. ఏయ్! రా బయలా, రా. తప్ప దురుదురు బయలా, దుంప దురుదురు బయలా, దుంపక దిరిదిరి రా బయలా, రా. రా బయలా, రా రా రా. ఈ బయలుదేవుడు నిద్రపోతున్నట్టున్నారేమో, గట్టిగా అడగండి. లేదా ఎక్కడికో వెళ్ళినట్టున్నారేమో, కేకలు వేయండి. బయలా, రా బయలా, నీ శక్తిని చూపించు బయలా. నింబ దురుదురు బయలా, తప్ప దురుదురు బయలా, దర 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 రా బయలా, రా రా బయలా, రా రా. అసలు నీ బయలుదేవుడు ఉంటేనే కదా ఆకాశం నుండి అగ్ని పంపించడానికి.
రా బయలా నీ శక్తిని చూపించు ఈ బలిపీడని కాల్చివే బయలా బయలుదేరం చూపించు బయలా రా బయలా తప్పదురుదురు బయలా రా బయలా రా రా బయలా రా రా ఆపండి మీ ప్రార్థన. నేను నా యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తాను. యెహోవా నీవే దేవుడు, నీవు తప్ప ఇంకొక దేవుడు లేదని నేడు ప్రజలకు తెలుపునప్పుడు యెహోవా నిజమైన దేవుడు యెహోవా నిజమైన దేవుడు యెహోవా నిజమైన దేవుడు ఇశ్రాయేలు ప్రవక్తలారా, మీరందరూ వెళ్ళి బయలుదేరుడు బలిపీఠాన్ని కూల్చివేయండి. వారి సేవకులందరినీ చంపవేయండి. కారణం వారు మన యెహోవా దేవుడు సేవకులందరినీ చంపారు. అందుకే వారికి శిక్ష. యెహోవానే నిజమైన దేవుడు. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వచ్చి 1000 మందికి అందరినీ పిలిపించాడు. అయితే ఏమిటి? అక్కడ 2 బలిపీఠాలు పెట్టారు. ఆ బలిపీఠేమో బయలుదేవతకి, ఇంకో బలిపీఠేమో యెహోవాకి పెట్టారు. అయితే ఏమిటి రాజు? అప్పుడు ఏలియా 1000 మంది కోసం ఇలా చెప్పాడు, మీరు మీ బయలుదేవతకి ప్రార్థన చేయండి. ఆకాశం అగ్ని వస్తే మీ బయలుదేవత గొప్ప, నేను ఆ యువతకి ప్రార్థన చేస్తా. ఆకాశం అగ్ని వస్తే నా యువదేవుడే గొప్పవాడని చెప్పాడు. అప్పుడు 1000 మంది ఎంతో ప్రార్థన చేశారు, కానీ ఆకాశం అగ్ని రాలేదు. ఏలియా ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం అగ్ని వచ్చి బలిపీఠం కాల్ చేసింది. అంతేకాదు చెప్పాడు, అంతేకాదు ఏలియా 1000 మంది అందరినీ చంపేశాడు. సేనాధిపతి మహారాణి మొక్కలుగా నరకండి. మహారాణి ఏలియా తనను నాకు తీసుకుని రండి. మీరన్నట్టే మహారాణి. పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఆ మార్గమే యేసయ్యా.